శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జిహ్వకో రుచి. నాలుక చూడండి ఏం చేస్తారు, ఒక్కోపారి ఒక్కొక్క రుచి చూపిస్తూ ఉంటుందట. జిహ్వకో రుచి అనే సామెత మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇక్కడ జిహ్వ అంటే కేవలం నాలుక మాత్రమే కాదు, చూసారా, అన్ని ఇంద్రియాలు కలిసినటువంటి మనిషి అని అర్థం. ఒక్కొక్క మనిషి అభిరుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనుషులకే చూడండి ఇక్కడ. ఈ భావాన్ని సంస్కృత సామెతలో లోకో భిన్న రుచి అన్నారు. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి అభిరుచి మరో వ్యక్తి అభిరుచితో పూర్తిగా ఏకీభవించదు. ఎవరికి వాళ్ళే. ఏ కొంచెమైనా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళలో. ఒకవేళ ఏకీభవించినప్పుడు కూడా అది కూడా స్థిరంగా ఉండదు. అంతేకాదు ఒకే మనిషి యొక్క అభిరుచి కూడా అన్ని కాలాల్లోనూ ఒకే విధంగా ఉండనే ఉండదు. ఉదాహరణకు ఒకే పదార్థం మీద ఆకలి ఉన్నప్పుడు రుచి ఒకలా ఉండదు కదా వాళ్ళలో. కడుపు నిండినప్పుడు ఒకేలా ఉండదు, ఆ రుచి కూడా వేరు వేరు విధంగా ఉంటుంది. అట్లనే ఒకే మనిషికి బాల్యంలో రుచి వేరు, యవ్వనంలో రుచి వేరు, ఇక వార్ధాక్యంలో వేరే రుచి. చిన్నపిల్లవాడికి ఆట వస్తువులంటే ఇష్టంగా ఉంటుంది కదా, అలా అని కొంచెం పెద్దవాడైనా కూడా అవే ఇస్తే విసిరి కొడతాడు. కనుక రుచి అనేటువంటిది కాలానుగుణంగా మారిపోతూ ఉంటుంది, అట్లా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది రుచి కూడా. ఒకే పదార్థమే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వేరు వేరు రుచులుగానే మార్చుకుంటూ తింటూ ఉంటాడు కూడా. మనిషి యొక్క స్వభావం అటువంటిది. అయితే చిత్రం ఏమిటంటే ప్రతి మనిషి ఆ సమయంలో తనకు ఏ కోరిక ఉంటుందో అదే ఉత్తమమైనది అనుకుంటూ ఉంటాడు. ప్రతి మనిషికి ఆ విశ్వాసం ప్రబలంగా ఉంటూ ఉంటుంది కదా. లోకానుభవము పాండిత్యము పెరుగుతున్న కొద్దీ ఈ బలం ఇంకా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు అభిరుచిని సమర్థించుకునేటువంటి తెలివితేటలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ఆ కోరిక తీరటమే లక్ష్యంగా పెట్టుకొని మనిషి కృషి చేస్తూ ఉంటాడు. అది సహజం. అయితే ఈ కోరికలు ఎలాంటివైనా వాటి వల్ల ఇతరుల మీద ఏ ప్రభావం లేనంత వరకు కూడా, అంటే ఇతరుల సహకారం లేకోకుండా నువ్వు ఒక్కడివే దాన్ని సాధించుకోగలిగితే ఏ విధమైనటువంటి చిక్కు లేదు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే దాని యోగ్యత మీద మనకు ఎంత విశ్వాసం ఉన్నా పర్వాలేదు. కానీ లోకంలో ఇతరుల సహాయం లేకోకుండా ఆ తీరేటువంటి కోరిక లేనే లేదు. ఇతరుల సహాయంతోనే అది. ఇతరుల యొక్క సహాయం అవసరం అయినప్పుడు మనకు తోచిన రుచే ఉత్తమమైనది అనుకుంటే చెల్లదు. ఎందుకంటే ప్రతివారు తన కోరిక ఎదుటి వారికి కష్టం కలిగించేదని తెలిసినా వాళ్లను పీడించైనా దాన్ని సాధించుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో పాపం మూట కట్టుకుంటూ ఉంటారు. చూసారా, బలవంతంగా వాళ్ళ కోరికను తీర్చుకుంటూ ఉంటారు కొంతమంది. అది అక్కడి నుంచి ఇవ్వకపోయినప్పుడు కూడా ఏదో ఒక మాదిరిగా ఎట్లన్నా కానీ కోరిక సగం తీరినా అతృప్తిగా తీరినా పాపం మాత్రం జతలో ఉంటుంది. ఒకవేళ కోరిక తీరకపోతే అశాంతికి అసంతృప్తికి గురి అవుతూ ఉంటారు. చాలా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. క్రూరులు కూడా అయిపోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది జరగకూడదంటే మొదట మన కోరికలు ఎంతవరకు సమంజసమైనవి అని తెలుసుకోవాలి. ఇది ఎట్లా దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసేది, బ్యాలెన్స్ చేసేది ఎట్లా అని తెలుసుకోవాలి. మన కోరికలకు ఒక హద్దు, ఒక కొలత ఉండాలి. ఆ కొలత పేరే శాస్త్రం అంటున్నారు. శాస్త్రాన్ని అనుసరించి మన అభిరుచిని సరిదిద్దుకోవటం నేర్చుకోవాలి. దానివల్ల ఎవరికి ఏ ఇబ్బంది కూడా ఉండదు. అట్లా నేర్చుకునేటప్పుడే శాస్త్రంలో చెప్పిన ప్రకారం
ధర్మ విరోధం లేకోకుండా తన కోరికలను సాధించేటువంటి వ్యక్తి భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా విజయం సాధించగలడు. బాగా దీన్ని మళ్ళీ మళ్ళీ వింటేనే మీకు అర్థమయ్యేది. అంటే మీరు కూడా ఈ కోరికల హద్దులు తెలుసుకొని ప్రవర్తిస్తారు అనేటువంటి ఆశిస్తూ దత్త మాటలో జై గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త మాట దత్త చెప్తున్నాడు, జై గురుదత్త, శ్రీ గురుదత్త.